భగవద్గీత నాట్య శాస్త్రాలకు యునెస్కో గుర్తింపు. భారతీయులందరికీ గర్వకారణం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారతీయ సంస్కృతి వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతకు యునెస్కో గుర్తింపు దక్కింది. భగవద్గీతతో పాటు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి కూడా ఈ గుర్తింపు దక్కడం విశేషం. భారతదేశ సాంస్కృతిక తాత్విక వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపుగా వీటిని యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారతీయ జ్ఞాన సంపద కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోంది. ఈ రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులు. ఇప్పటి వరకు మన దేశం నుంచి 14 శాసనాలు రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయని కేంద్ర మంత్రి తన పోస్టులో వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అన్నారు. గీత నాట్య శాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్లో చేర్చడం మన జ్ఞాన సంపద సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు. ఇవి శతాబ్దాలుగా మన నాగరికత ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి, ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.